విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 Please like, share and subscribe to Vikram TV. ఇకపోతే జానపదాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అవును. జానపదాలు యాసలు రకరకాలు ఉంటాయి. ఓకే పా. ఇప్పుడు శ్రీకాకుళం యాస వెళ్ళేసరికి ఇంకోలా ఉంటుంది. ఓకే. బంగారు వన్నెకాడ బండి తోలు అందగాడ బండెక్కి నన్నై మావా బలేగుంది నీ మర్యాద అరి ఆహా అలాలు బీలాలు నోమి నోమిన్నాలమ్మ నోమిన్నాలాలో నోమిన్నాలాలో అల్లా నేరేడు కింద అప్పన్న ఇల్లు నోమిన్నలాలో నోమిన్నలాలో అంతన్నాడింతన్నాడో గంగరాజు ముంతమాడి పండన్నాడో. ఈ పాటను మేము సింగపూర్ లో షూట్ చేస్తాం. వాళ్ళకి బాగా నచ్చింది. సింగపూర్ నేను గెస్ట్ గా వెళ్ళాను ప్రోగ్రామ్ కి, సంక్రాంతి స్పెషల్ కి. అక్కడ ఉన్న రజనీకాంత్ గారని అతనికి బాగా నచ్చింది పాట. ఆయన చేశారు. ఇప్పుడు అక్కడ షూట్ చేసాం అక్కడే పాటని. మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. అలాగే మనకి ఇంకా యాసలు, రకరకాల యాసలు ఉంటాయి. రాయలసీమకి వెళ్తే ఏడే ఏనాది ఏడే ఏనాది ఏడమ్మే నీ మగుడు ఈత సెట్లల్లో ఇరుక్కోనున్నాడా తాటే సెట్లల్లో తారాడుతున్నాడా తూర్పో దేశాన తూర్పో దేశాన తూర్పో దేశాన తుమ్మ చెట్టు కింద తుమ్మ చెట్టు కింద తోగుతున్నది నాగు పామురో రన్నయ్య 3 కట్లది నాగు పామురో రన్నయ్య 7 చుట్లది నాగు పామురో రన్నయ్య. ఇలా మన రాయలసీమకు వచ్చేసరికి ఇంకా తెలంగాణకు వచ్చేసరికి రకరకాల ఉంటాయి. తిట్లు కూడా భలే ఉంటాయి మనకి. తెలంగాణ కాదు, ఏ భాష ఏ యాసలోనైనా తిట్లు బాగుంటాయి మనకి. మనకి తెలంగాణకు వచ్చేసరికి రకరకాల ఒక తిట్లతో ఒక పాట విన్నాను నేను. గొర్రెబోయిరో రంగ గొర్రెబోయిరో నా గొర్రెనెత్తునో నీళ్లు కూలిపోద్దిరో నా గొర్రెనెత్తునో నీళ్లు కాలిపోద్దిరో గొర్రెంటే గొర్రె కాదు మందలోన్న పుల్ల గొర్రె గొర్రెంటే గొర్రె కాదు మందలోన్న పుల్ల గొర్రె గొర్రెనెత్తునో నీళ్లు కొల్లాలు గాను మక్క మసీదు గాను మల్లన్న గుడు గాను పందులు కొట్టిన బండ గాను హా చిన్నింటి చెరువు గాను తొక్కుడు బండ గాను మా పెట్ట దింపగాను లల్లాయి పెంటగాను. ఇలా తిట్లుంటాయి. రాగి సెట్టెక్తాడు రాగాలు తీస్తాడు రోగం వచ్చన్నా సావడాయి ఈ నీ రాగాల మీద మన్నువయ్యా. ఇట్లా అంటే యాసలను బట్టి మనకుంటాయి. ఇతర భాషలు కూడా బాగుంటాయి మనకి జానపదాలు. మరాఠీలో లావణి అని ఉంటుంది. జసా జీవాతా జీమ కోచు మాళ్ళో తసా ఫిర్ తేజ్ వార్తా ఇమ్మాళ్ళో तुझे कोणाला तोंड मचा मिळलो का नाही बागून दुश्मन दड धागाला लागली गाला पाणी थेम थेम गाला. లావణి అంటారు. అంటే అందరికి తెలిసిన పాట. అది మనకి మనకి తమిళ్లో అంటే మన తెలుగు సినిమాల్లో కూడా మన జానపదాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మనకి కొన్ని పాటలు తెలుగులో ఉంటాయి, తమిళ్లో ఉంటాయి. నేను తమిళ్ తెలుగు ఇట్లా కాంబినేషన్ లో పాడుకుంటూ ఉంటాను. కొన్ని హిందీ టు తెలుగు ఆ పాట పాడుతూ ఈ పాటలోకి వెళ్ళిపోతా అనమాట. నాకు మాట్లాడడం రాదు, అసలు మాట్లాడడం రాదు. ఇక మీరు చదువు అన్నారు కదా, చదువు కూడా ఎక్కువ చదువుకోలేదు. బిఏ అది కూడా డిస్కంటిన్యూ. శాస్త్రీయ సంగీతంలో డిప్లొమా చేశాను. లలిత సంగీతం 15 ఏళ్ళు నేర్చుకున్నారు. ఇక ఈ సంగీతం జీవితాంతం నేర్చుకుంటాను. ఈ సంగీతం జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటాను. ఇంకా మా కోసం ఒక ప్యారడీ సాంగ్స్ మంచి మంచి పాడండి. ప్యారడీ సాంగ్స్ లో ఒక నిమిషం. ఈ మధ్య జుట్టు కోసం చాలా మంది బాధపడుతున్నారు. అవును పాపం, జుట్టు ఊడిపోతుంది కదా. రాలిపోయే జుట్టా నీకు రంగులెందుకే ఎన్ని రాసినా రాలిపోదువే ఊడిపోయే జుట్టా నీకు వర్ణాలెందుకే ఎన్ని పూసినా పెరగలేదులే ఇది మా జుట్టూడే బాధమ్మా పిల్లకే అయిపోయే మాడేమో కనిపించే రాలిపోయే జుట్టా నీకు రంగులెందుకే ఎన్ని రాసినా ఊడిపోదువే. అది నిజంగా ఇప్పట్లో జుట్టు అంతా ఊడిపోతుంది, అసలు సంబంధం లేదు. చాలా వరకు మీరు జుట్టు గురించి పాడారు కదా, పెళ్లి కాని వాళ్ళ గురించి కూడా పాడారు కదండి. పాపం బ్రహ్మచారులందరూ నన్ను తిట్టుకుంటారేమో. ఏం కాదు, ఇంకా ఉత్సాహంతో వస్తారేమో. ఇందాక కెమెరా అబ్బాయి నేను వచ్చినప్పుడు అక్కయ్య నాకు దాదాపు ఒక 40-50 ఏళ్ళు వచ్చాక నా పెళ్లి కావట్లేదు అన్నాడు. అందుకని అబ్బాయి కోసం పాడుతున్నాను. పాడండి మా వాడు. ఇప్పటికింకా నాకేమో పెళ్లి కాలేదే
చీటికి మాటికి చీ కొడుతూ చుట్టూ చుట్టాలే, నేనెవరికి నచ్చట్లే, నాకెవ్వరూ దొరకట్లే, ఏజి బారైన పెళ్ళవ్వదే. ఆరారే పెళ్లి కోసం మొన్ననే పార్లరుకెళ్ళానే, ఆరారే పెళ్లి కోసం మొన్ననే విగ్గును కొన్నానే. అది సంగతి. విగ్ కాబట్టి అయితే లేదు, అంతే, మార్చుకోరా నాయన మార్చుకో. అదే ఇంకోటి ఏంటంటే, నేను వస్తున్నప్పుడు నా కొత్త చెప్పులు వేసుకొని వచ్చా, ఆ, నా కాళ్ళు కొరికేసినవి. అయ్యో. అదిగా నాకు అనిపించింది. ఓకే. నీ తొలిసారిగా తొడిగేసిన కొత్త చెప్పువే, నా కాళ్లకు ఇలా సరిపోయినా నా చెప్పువే, కాళ్ళనే కొరికి మనసునే నలిపి మంట పెడతావిలా, చెప్పువే నువ్వు తప్పుకో నీవు తిప్పలే నాకిలా, అంతలా చేరువై ఇంతలా భారమై చెప్పువే చెప్పవే. అప్పుడప్పుడు టమాటా రేట్లు పెరుగుతాయి కదా, టమాటాల మీద వాడతారా? అన్ని ఆ, ఓకే, ఒక్క టమాటా. టమాటా ఓ టమాటా, నీవెంత ఎంత రేటు పెరిగావే, నువ్వు లేని కూర ఎలా ఎలా చేయాలి, టమాటా ఓ టమాటా. ఇది టమాటా. ఓకే, ఉల్లిపాయ పెరిగినప్పుడు అవును, ఇది ఉల్లిపాయ ఉల్లిపాయ, రేటెంత పెరిగినావే ఉల్లిపాయ, నిన్ను చూడాలంటే ఉల్లిపాయ, కళ్ళు మంటాయనే ఉల్లిపాయ, కూరల నువ్వు ఉండాలి, నువ్వే లేకుంటే రుచి రాదే, రేటెంత పెరిగిపోయావే, కొనాలంటే ఆస్తి అమ్మాలే, ఉల్లి చేసి మేలు తల్లి చేయదంటూ నెత్తి మీద నిన్ను పెట్టినామే, అయ్యయ్యో ఉల్లిపాయో రేటెంత పెరిగిపోయే. ఇది ఉల్లిపాయ. సూపర్, నైస్.